డబ్బు కోసం మనిషి ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. ఏమి చేసైనా సరే కుటుంబాన్ని పోషించుకోవాలి అన్నది అందరి ఆశయం. కాకపోతే కొందరు ఎంత పని చేసినా చాలని జీతంతో జీవితాన్ని గడుపుతుంటారు. మరికొందరు వినూత్న దారిలో వెళ్ళి కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారు. ఓ రకంగా దీన్ని స్మార్ట్ వర్క్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం చెప్పుకుపోయే వ్యక్తి ఇందులో రెండో రకం. ఇంగ్లాండ్లోని హార్లోకి చెందిన 31 ఏళ్ల వ్యక్తి మీరు ఊహించలేని వృత్తిని ఎంచుకొని కోట్లు సంపాదిస్తున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు చేసే పని శ్మశానంలోని సమాధులను శుభ్రపరచడం. దీనికే కోట్లు వస్తాయా, ఇది అత్యంత తక్కువ జీతం వచ్చే జాబ్లా ఉందే అని పెదవిరవకండి. ఇతని జాబ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే మీరు షాక్ అయిపోతారు. ఇంగ్లాండ్లోని హార్లోకి చెందిన షాన్ టుక్సీ గతేడాది శ్మశానంలో సమాధులను శుభ్రపరిచే వ్యాపారం ప్రారంభించాడు. అతడు శ్మశానానికి వెళ్ళి సమాధులను శుభ్రపరచడం, పెయింటింగ్ వేయడం, సమాధుల మీద అక్షరాలు చెరిగిపోతే తిరిగి రాయడం వంటి పనులు చేస్తున్నాడు. అందుకోసం ఒక్కో సమాధికి $562 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 46,600 ఛార్జ్ చేస్తాడు. అలా ఇప్పటి వరకు 300కు పైగా సమాధులను క్లీన్ చేశాడు. ఆ సంపాదనతో షాన్ 2024 డిసెంబర్లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. ఇలా అతడు రోజుకు 2 నుండి 4 సమాధులను శుభ్రం చేస్తాడు. సో ఈ లెక్కను చూసుకుంటే షాన్ ఎప్పుడో కోటీశ్వరుడు అయిపోయాడు అన్నమాట. ఇక షాన్ చేసే పనికి డబ్బులే కాదు, అతనికి మంచి బ్రాండ్ కూడా తెచ్చిపెట్టింది. షాన్ తన వర్క్ని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటాడు. ఇక ఎక్స్ హ్యాండిల్లో కూడా వీడియోలను షేర్ చేస్తుంటాడు. దీంతో మనోడికి ఫ్యాన్స్ కూడా పుట్టుకొచ్చారు. ఇక తాను చేసే పని గురించి షాన్ గర్వంగా ఫీల్ అవుతుంటాడు. చాలామంది వ్యక్తులు చేయలేని సేవను నేను అందిస్తున్నాను. ఇది చాలా సంతృప్తికరమైన పని. తమ ప్రియమైన వారి సమాధులను ఎలా శుభ్రం చేయాలో తెలియని ఇతరులకు సహాయం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను. ఈ పని ద్వారా నాకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది అని షాన్ పేర్కొన్నాడు. కాగా షాన్కు సోషల్ మీడియా ద్వారానే సమాధులు క్లీనింగ్ ఆర్డర్లు లభిస్తుంటాయి. మరి కోట్లు లక్షలు తెచ్చిపెడుతున్న ఈ జాబ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.